హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. సో, ఈ సడెన్‌గా ఏమైందంటే మా రిలేటివ్స్ వచ్చారు. మా అత్తయ్య, మా మామయ్య వచ్చారనమాట. ఇవాళ సాటర్‌డే. సో, వాళ్ళు నాన్ వెజ్ ఏం తినరనమాట. వెజ్‌లోనే వాళ్ళకి నాన్ వెజ్ స్టైల్ వచ్చేలాగా నేను ఆనపకాయతో మసాలా కర్రీ చేద్దామనుకుంటున్నాను. సో, ఎలా చేయాలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సరేనా? ప్రాసెస్ చూసేద్దాం. హాయ్ క్రాంతి, ఏం చేస్తున్నావు? ఇది ఆనపకాయ అంటారా? సొరకాయ అంటారా అత్తయ్య? దీన్ని సొరకాయ అంటారా? ఓకే. సొరకాయ అంటారు దీన్ని. హ్మ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకెలాగో అన్ని వెరైటీస్ రావు. సరే అత్తయ్య, ఎలాగో వచ్చావు కాబట్టి మీ స్టైల్‌లో ఆనపకాయ ఎలా చేయాలో చెప్పేసేయి మాకు. ఓకే. ఓకేనా? దీంతో ఏమేం వెరైటీస్ చేయొచ్చో మా వ్యూవర్స్‌కి చెప్పేద్దాం. ఓకే. చెప్పు, నీ స్టైల్‌లో ఏమేమి వచ్చో చెప్పు. ఇవి దీంతో ఆనపకాయ ఇగురు వండుకోవచ్చు, పాలు పోసుకుని. నెక్స్ట్ ఆనపకాయ పులుసు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనపకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇది వీటికి మించి పొడుపు ఆనపకాయ అని ఉంటుంది, దీంతో చేసుకుంటారు. రౌండ్ కాయ ఆనపకాయతో కుదరదు ఇది. మామూలుగా ఇలా పొడవుగా ఉన్న ఈ సొరకాయతో సొరకాయతోటి చక్కగా పొడుపు ఆనపకాయ అనేది పొడుపు చేసుకోవచ్చు. ఆనపకాయ. దీనికి చాలా ప్రాసెస్ ఉంటది. ఇది ఆంధ్ర స్టైల్ అన్నమాట. ఆంధ్ర స్టైల్ ఆంధ్ర స్టైల్. నీకు ఎలా వచ్చి కర్రీ? ఈ కర్రీ నేను ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నా. ఓకే. ఓకే. బాగా బాగా చేస్తాను. అయితే అందరూ ఇష్టపడి తింటారు దీన్ని. చేపల పులుసు ఉంటది కదా, దానికి మించి ఉంటదన్నమాట. ఇది తింటే చాలా బాగుంటది. చాలా నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఇది చేసుకుంటే అచ్చం అలా తిన్నట్టే ఉంటుంది. ఓకే. ఓకే. సరే, మనం కూడా ఎలా ఉందో ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇది మామూలుగా వాష్ చేసేసుకుని బాగా వాష్ చేసుకుని అప్పుడు దీన్ని ఇదిగో దీంతో కానీ ఇదైనా ఇలాంటివి ఏమైనా ఉంటే దబ్బలం కానీ ఇలాంటివి కానీ ఇదిగో ఈ సూదైనా సరే, సూది అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇట్లాంటివి తీసుకుంటే ఇది తీసుకుని పొడవాలి మొత్తం ఇట్లా. హోల్స్ చేయాలి మొత్తం ఇలా హోల్స్ చేసుకోవాలి. సో ఈ హోల్స్ చేయడం వల్ల ఏంటి మనకి? ఈ హోల్స్ చేసి నెక్స్ట్ దీనికి ఈ హోల్స్ అన్ని మొత్తం పొడిసేయాలి. ఇలా ఇలా పొడిసేస్తే మొత్తం అయిపోద్ది కదా. దీంట్లో మన సాల్ట్ ఉంది కదా, అది మొత్తం పట్టించేయాలి. దానికి పట్టించేసి పిండితే మొత్తం వాటర్ అంతా పోయి చక్కగా మెత్తగా అవుతుంది. దాంట్లో వాటర్ కంటెంట్ అనేది పోతుంది, చక్కగా మెత్తగా అవుతుంది. అప్పుడు అవి ముక్కల కింద కోసుకుని మనం చిన్న చిన్న ముక్కలు పీసెస్ కోసుకుని అవి నూనె ఆయిల్ ఎక్కువ పడదండి. ఆయిల్ కూడా ఎక్కువ పడుద్ది. ఆయిల్ ఎక్కువ పడుద్ది. ఇది ఎవరికి ఇష్టం? మావయ్యకి చాలా ఇష్టం అనుకుంటా కదా. మావయ్యకి ఇష్టం. నేను చేస్తే అందరూ ఇష్టపడి తింటారు. అవి కర్రీ అందరికి ఇష్టమవుద్ది. ఇవి పెద్ద పెద్దగా హోల్స్ వచ్చేలా పొడిస్తే ఇది ఈడిపోద్ది ఇలా, అందుకని అలా చేయకూడదు. ఇలా చిన్న చిన్నగా చక్కగా నెమ్మదిగా చేసుకోవాలి. ఇలా చక్కగా అంతా ఇట్లా పొడవ. మనం సాల్ట్ వేసి సాల్ట్ రాసి పైన రాయాలి, ఎక్కువ రాయకండి. పైన రాసుకుని వాటర్ పిండేసుకోవచ్చు. పిండి చక్కగా వాటర్ అంతా పోయి చక్కగా డ్రై అవుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇదిగోమ్మ ఇవంతా హోల్స్ ఇలా చేసేసాను. మొత్తం అయిపోయింది. ఇదంతా ఇట్లా ఇలా చేయాలి. ఓకే. బాగా ఎక్కువగా బాగా దగ్గర చేయండి, కానీ ఇడిపోద్ది, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ ఉంది కదా, ఇట్లా ఈ సాల్ట్ తీసుకుని దానికి అంతా పట్టించేయాలి. దీనికంతా ఇట్లా పట్టించాలి. ఇట్లా ఆ హోల్స్లోకి వెళ్ళేలాగా అనమాట. అట్లా ఓకే, అలా పట్టించాలి. ఈ హోల్స్లోకి వెళ్ళాక అలా పట్టించి అట్లా అలా ఉంచాలి. ఓకే. ఇది 2 minutes అట్లా ఉంచి పక్కకు ఉంచుదాం. అప్పుడు చక్కగా ఉప్పు పట్టించాక బాగా వాటర్ బాగా వస్తుంది అనమాట. ఇలా పిండుకుంటా ఉంటే చక్కగా వాటర్ అంతా దిగిపోతుంది, మెత్తగా అయిపోతుంది లబ్బర్లా చక్కగా. చూసారా? సో ఇట్స్ పక్కకు పెట్టేద్దాము. పక్కకు పెట్టేసి దానికి కావాల్సిన మసాలా అంతా రెడీ చేసుకుందాం. ఓకే. కూరకు కావాల్సిన పదార్థాలు ఇవి: ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 4 లవంగాలు, చిన్న దశ ముక్క,
వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ధనియాలు సరిపోతాయా? ధనియాలు ఇంకా వేస్తాను. ధనియాలు, గసగసాలు, మామూలు మసాలా లాగానే ఇవన్నీ వేసి, పచ్చిమిర్చి పట్టకూడదు. ఇవి అన్ని కలిపి మిక్స్ పెట్టేస్తాను. మసాలా పట్టేస్తాను. ఇవన్నీ మిక్సీ పట్టేస్తాను. అంటే కొంచెం పెద్దవాళ్ళందరూ చేత్తో కొలుసుకుంటారు కదా స్పూన్స్ తో కన్నా, సో వాళ్ళకి ఐడియా ఉంటది అనమాట. గసగసాలమ్మా. ఓకే, వేసాను. అత్తయ్య ఎవరికన్నా ఇప్పుడు కొంచెం కొలతలు తెలియదు కదా, వేయాలంటే స్పూన్ వేసుకోవచ్చు. ఒక స్పూన్ యాడ్ చేయకుండా మామూలు హ్యాండ్స్ చేస్తున్నాను. మీరు చిన్న అర స్పూన్ అలా వేసుకోవచ్చమ్మా. నెక్స్ట్ ధనియాలు. ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా ఏం కాదు. ధనియాలు మంచిగానే ఉంటది. ఓకే, కొద్దిగా. ఓకే, నెక్స్ట్ మిక్సీ ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ కలిపి మిక్సీ చేయాలి. ఓకే, చింతపండు కూడా తీసుకుంటున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే ఆనపకాయ కూరలో పులుసు కొద్దిగా లైట్ గా వేసుకుంటే చాలా బాగుంటది. ఫ్లేవర్ బాగుంటది అన్నమాట. కొంచెం పుల్లగా చక్కగా కారంగా మీకు బాగుంటుంది. చాలా బాగుంటది. గరంగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ వేసేసారి క్వాంటిటీ. దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాం. ఈ 2 minutes అయిపోయినాయి కదా. ఈ వాటర్ చూడండి ఎలా వస్తుందో. అదిగో వాటర్ కంటెంట్ అంతా వచ్చేస్తుంది అనమాట. అట్లా ఈ సొరకాయలో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది. అలా చూడండి ఎలా వస్తుందో. ఓకే, పైప్ కొంచెం పెద్ద ప్రాసెస్ కదా. చాలా ప్రాసెస్ అమ్మా. కానీ టేస్ట్ అయితే కానీ తింటే కష్టపడి చేసుకుంటేనే కదా తింటా సుఖంగా తింటాము. అది కష్టపడి చేసుకుంటే సుఖంగా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటది అనమాట. వాటర్ బాగా చెయ్యాలమ్మ ఇలాగా. బాగా వస్తుంది. వాటర్ కంటెంట్ అంతా పోతుంది అనమాట. అది చూడమ్మా ఎలా పోతుందో. అది చూసావా? అది ఏమో నేనైతే ఈ ప్రాసెస్ చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. మొత్తం వాటర్ కంటెంట్ అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేయాలి ఈ కర్రీ. ఇవన్నాయి కదమ్మా, మనం చిన్నగా ముక్కలు కోసుకోవాలి. వాటర్ అంతా పక్కగా పెట్టేసుకోవాలి. ఆ వాటర్ పక్కన పెట్టేసి, ఆ వాటర్ ఏం అవసరం లేదు మనకి. ఇలా చిన్న పీసెస్ కింద ఇలాగా ఈ పీసెస్ లా కట్ చేసుకుని స్మాల్ గా కావాలంటే స్మాల్ గా చేసుకోవచ్చు. కాబట్టి ఇలా ఉంటే చక్కగా ఉంటది. ఓకే, ఫిష్ పీసెస్ కూడా ఇలా ఉంటాయి కాబట్టి కొంచెం పెద్దగా మనం రౌండ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. ఇట్లా ఎప్పుడు నాన్ వెజ్ చేసుకుని బోర్ కొడితే, తిని బోర్ కొడితే ఇలాంటివి చేసుకుంటే కొంచెం బాగుంటదండి. ఇలా చేసుకోండి. నాన్ వెజ్ తిన్నంత ఫీల్ వస్తుంది. కానీ హెల్త్ కూడా మంచిది కదా. హెల్త్ కూడా మంచిది. టేస్టీ ఉంటది. హెల్త్ మంచిగా ఉంటది. వెజ్ వాళ్ళకి కూడా ఈ స్టైల్లో చేసుకుంటే బాగుంటది. ఇవ్వండి, పీసెస్ ఇలా కట్ చేశాను. ఆయిల్ అని పెట్టేసుకున్నానండి. దీంట్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఈ ముక్కలు అదే డ్రైలా అయిపోవాలి. ముక్కలు బాగా చక్కగా. సరే, స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించి ఆయిల్ కొద్దిగా కాగాకండి. ఆల్రెడీ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందిరా. ఇప్పుడు ఈ పీసెస్ అలా వేసుకోవాలి. ఓకే, వేసుకుని కొంచెం వేయించుకోవాలి చక్కగా. ఇలా వేపుకోవాలి. ఇది కలర్ మారేదాకా వేపుకోవాలి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. వేపుకున్నాక ఆ గుట్టి ముక్కలు కూడా తినడానికి చాలా బాగుంటాయి. ఆల్రెడీ సాల్ట్ లో కొంచెం సాల్ట్ అయింది కదా, అందుకు సాల్ట్ పీల్చుకుంది కదా. ఆ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి.
అత్తయ్యనికి ఇంకా చాలా వెరైటీస్ వచ్చా. వచ్చురా. చూసారా, ఇది ఇలా తిప్పుకుంటా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ లో వచ్చేస్తాయి ఇలా చేసుకుంటే చక్కగా. స్మెల్ డీప్ ఫ్రై అవుతుంది కదా, స్మెల్లే చాలా బాగుంది అత్తయ్య. నేను ఆనపకాయ ఈ రకంగా కూడా చేస్తాను, నాకు తెలీదు అసలు. ఎప్పుడు ఆనపకాయ సొరకాయ అంటే బాబోయ్ ఎలా వండుకోవాలో ఏంటని అసలు ఎప్పుడు తెచ్చినా వండేదాన్ని కాదు. కానీ ఈ టైప్ స్టైల్ చూస్తుంటే నిజంగా నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా బాగుంటుంది, ఎప్పుడు తినే అంతలా ఉంది నాకు. కర్రీ అయిపోయి ఇంకా బాగుంటుందిరా. అత్తయ్య ఎంతవరకు వచ్చింది? ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు అయిపోయాక మనం ఆనియన్స్ మసాలా పట్టుకున్నాం కదా, మసాలా అంతా ఇందులో వేసి వేసుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేసుకుని పచ్చిమిర్చి, ముందర పచ్చిమిర్చి యాడ్ చేయాలి ఫస్ట్. అప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాం. కానీ మా అత్తయ్య చాలా బాగా వంట చేస్తుందండి. నాన్ వెజ్ ఏంటి, వెజ్ ఏంటి, ఇంకా స్నాక్స్ అన్నీ చాలా బాగా చేస్తారు. పచ్చళ్ళు కూడా బాగా పెడతారు. సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాం, చూస్తూ ఉండండి మీరు. ఇంకేమైనా వెరైటీస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉంటే మేము పోస్ట్ చేస్తూ ఉంటాం మీకు వీడియోస్. ఇదైతే డెఫినెట్గా ట్రై చేయాల్సిన కర్రీ. అత్తయ్య అయిపోయిందా? అయిపోయిందిరా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓహో ఓకే, ఇలా క్రిస్పీగా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇలా కలర్ చక్కగా చేంజ్ అవుతే ఇట్లా చాలా బాగుంటుంది. ఇది చిన్న మొక్క పీస్ తిని చూడు, ఇంకా బాగుంటుంది. అవునా, సరే నెక్స్ట్ కర్రీలో చూద్దాం. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దామా? మసాలా పట్టేసుకున్నాం కదా, అసలు చెప్పారు కదా, ఇవన్నీ మసాలా మిక్స్ చేసేసుకున్నారు, గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకున్నారు ముందుగానే. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సరే ఫస్ట్ ఆల్రెడీ మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఏం కదా, దాంట్లో టేస్ట్ బాగా వస్తుంది. ఓహో, మధ్యలో ఇవి గింజలు ఉంటాయి కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యి పర్లేదంట. ఫస్ట్ కరివేపాకు వేసేసుకున్నారు, పచ్చిమిర్చి, ఈ పేస్ట్, ఆనియన్స్, మసాలా అంతా మనం మిక్స్ చేసుకున్నాం కదా, అది ఇట్లా వేసేయాలి. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అదంతా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వేసుకోవాలి ఇట్లా, ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలమ్మా. ఓకే, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇది కొంచెం పసుపు వేసుకోండి అట్లా. ఓకే, కొంచెం అడుగు అంటకుండా కూర కలుపుతూ ఉండాలి. దగ్గరుండి చేయాలి అత్తయ్య, లేకపోతే మాడిపోతే బాగుంటుంది కదా. ఆల్రెడీ కొంచెం మన ఆంబకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయింది కదా, అవి పర్లేదా? కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. కూరలో వేసుకున్నాక చాలా బాగుంటుంది. ఆయిల్ బయటకు వచ్చేలా వేసుకోవాలమ్మా, ఇట్లా ఇలా కనపడాలి ఆయిల్. పచ్చి వాసన రాకుండా ఉండాలి. అది ఆ పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలాలన్నమాట, అప్పుడు ఫ్రై అయినట్టు. కొద్దిగా చింతపండు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొద్దిగా పుల్లగా తినేవాళ్ళు ఉంటారు కదా. ఫస్ట్ లో చెప్పావు కదా నిమ్మకాయ సైజ్ అంతా అని తీసుకొని, మేమైతే మా ఫ్లేవర్ తగ్గట్టుగా మేము అది యాడ్ చేసుకుంటాం. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. మీకు కావాల్సినట్టు స్పైసీగా తినే వాళ్ళు ఏంటంటే ఈ చింతపండు అనేది స్కిప్ చేసేయండి. ఇగురులాగా కూడా ఎలా మీరు వండుకోవచ్చు, కొంచెం ఇగురు వైపు చేసేసుకోవచ్చు. కానీ తినాలి అని ఉంది ఇట్లా తింటేనే బాగుంటది. ఫ్లేవర్ వైజ్ అయితే ఇలానే బాగుంటుంది అంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంది అత్తయ్య, ఫిష్ ఫ్రై లా ఉంది నాకైతే. ఇప్పుడు తింటే ఇంకా బాగుంటుందిరా, సూపర్ ఉంటది. అంటే మన ఆ మసాలా ఉంది చూసావా, ఆ మసాలా వల్ల టేస్ట్ స్మెల్ చాలా బాగుంది. ఆ ఫ్రై అయ్యేసరికి గుమగుమల్లా ఉంది. నెక్స్ట్ ఏంటంటే సాల్ట్, మనకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఇలా వేసుకోండి, నేను కొద్దిగా సాల్ట్ తింటాము అందుకని ఇట్లా వేస్తున్నాను.
నాకైతే 2 స్పూన్లు చాలు. అంటే మీరు ఫస్ట్ అనుకోవచ్చు మేము ముందు ఏం చేసామంటే ఆనపకాయకి కొంచెం సాల్ట్ పట్టించాం కదా, అది ఆల్రెడీ పిండేసాం కాబట్టి అందులో ఏం లేదనమాట. సో ఇప్పుడు మనం కొంచెం క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇందులో కారం కూడా మసాలా కూడా ఉంటుంది కాబట్టి చింతపండు కూడా వేస్తాం కదా, దానివల్ల పులుపు అనేది తగ్గిపోతుంది. సో మీకు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం. మీ ఎలా తింటారో రుచి తగ్గట్టు వేసుకోండి. 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నారు. కొంచెం స్పైసీ మేము తింటాం అనమాట. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారము సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మసాలా అయినా సరే మేమైతే ఈ క్వాంటిటీలో చెప్తున్నాము. ఒక ఆనపకాయకి ఎంత అయితే కావాలో దాని తగ్గట్టుగా చెప్తున్నాము. కొంచెం అడుగంటుతుంది కదా, మసాలా కదమ్మా, కొద్దిగా అట్లా ఉంటుంది కానీ ఏం కాదు. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం అని చెప్పాం కదా, ఆ చింతపండు కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఒకవేళ ఇలా కావాలనుకున్న వాళ్ళు అంతవరకు కొంచెం దగ్గరికి వచ్చేలా చూసుకొని వేసేసుకోవచ్చు. మేమైతే కొంచెం చింతపండు రసం కూడా వేసుకుంటున్నాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అత్తయ్య. చింతపండు పులుసు పోసేశారు. చూసారా మా అత్తయ్య ఎలాగా తిప్పుతున్నారు. ఫిష్ పీసెస్ ఎలా ఉంటాయి ఇలా తిప్పుతారు కదా దాన్ని కదపకుండా. అంటే ఎందుకంటే వీళ్ళు ఇలాగా కదిపేది ముక్కలు సపరేట్ అయిపోతాయి, పేస్ట్ అయిపోతాయి అంతేనా? దీంట్లో బాగా చక్కగా కలుస్తుందని ముక్కకి పడితే ఉప్పు కారం ఎక్కడన్నా ఎక్కువ అట్లా ఉండిపోయినాయి అనుకో, ఇలా కలిపి మనని చక్కగా మనకి బాగుంటుంది అనమాట. ఎక్కడ ఉప్పు కారం అక్కడక్కడ మిగలు ఇట్లా చేసుకోవాలన్నమాట కర్రీ. ఓకే, ఆయిల్ మొత్తం పైకి తెలింది. చివర్లో కొంచెం గార్నిష్కి కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే, సో ఫైనల్గా అయిపోయింది. ఎలా ఉందనేది నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. సో వేడి వేడి రైస్ వడ్డించేసుకున్నాను. కొంచెం అందులో కర్రీ ఎలా ఉందో చెప్పేస్తాను. జస్ట్ ఇలాగండి, ఒక్క పీస్ వేసుకున్నాను, కొంచెం గ్రేవీ కూడా వేసుకున్నాను. ఎలా ఉందో చెప్పేస్తాను. ఇలా వేడిగా పొగలు వచ్చేస్తున్నాయి రైస్లో. కర్రీ కూడా వేడిగా ఉంది కదా, వేడి వేడి అన్నం తింటే చాలా బాగుంటుంది. అదే చాలా బాగుంది. కొంచెం పుల్లగా కొంచెం కారంగా, మసాలా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మసాలా కూడా అన్నీ ఫిష్ కర్రీ టేస్ట్ వచ్చిందనమాట. ఫ్రై ఉంటుంది కదా మనం, అలా ఉంది. కొంచెం జ్యూసీగా ఉంది, పీస్ కూడా జ్యూసీగా ఉంది చూడండి. అబ్బా చాలా అమృతంగా ఉంది. అసలు మనము ఆనపకాయని ఇలా కూడా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూడండి కంపల్సరీ. అసలు ఈ టేస్ట్ తింటే మళ్ళీ ఇంకా మీరు నాన్ వెజ్ మీదకి వెళ్ళరు అనమాట. పర్ఫెక్ట్. ఎంత అన్నమైనా సరే కొంచెం కర్రీ కలుపుకున్నా అంత సరిపోతుంది అనమాట. పీస్ చాలా బాగుంది, నోట్లో పెడుతుంటే కరిగిపోయేలా ఉంది. చూడండి ఎలా అనిపించిందండి మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.